నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోబోతున్నారా? ఒకదాని తర్వాత ఒకటి ఆయన పైన వివాదాలు రాజుకుంటున్నాయా అంటే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే అవుననక తప్పదు. గతంలో జనవరిలో చేసిన అంటే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి బందోబస్తులో ఉన్న పోలీసులకు సంబంధించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకవైపు, ఉన్న అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే అంటే ఇక ఏ పార్టీ ఎమ్మెల్యే అనాలో తెలియదు కాబట్టి ఓన్లీ ఎమ్మెల్యే, మన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరిని చూస్తూ గన్తో గురిపెట్టినట్టు చేసిన సైన్స్కి నేపథ్యంలో అంటే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఇంత అనుచితంగా ప్రవర్తించడం ఏంటి, ఇంత బెదిరింపు ధోరణికి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆయన పైన ఆఫీస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయా అనేసనంటే గతంలో ఇసుకకు సంబంధించి అలాగే హుజూర్ నగర్లో ఆయన ఉంటేందుకు పోగొడలకు పోతున్నారంటూ ఇలా రకరకాల ఆరోపణలు అయితే ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సిఐడి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అటు సమ్మక్క సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు ట్రాఫిక్కు కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించారు అన్న నేపథ్యంతో పాటు అటు పోలీసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న ప్రధాన ఆరోపణలు అయితే ప్రస్తుతం ఆయన పైన ఉన్నాయి. దీంతో పాటు ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఆ సిఐడి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే నెల ఏప్రిల్ 4న ఉదయం 11:30 విచారణకు రావాలని సిఐడి ఆ నోటీసుల్లో అయితే ఆదేశించింది. ఇక ఈ నోటీసులపై ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అయితే స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సిఐడి నోటీసులు జారీ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే ఆ జాతరకు సంబంధించి ఆయనైతే కుటుంబ సమేతంగా వెళ్ళారు. దానికి సంబంధించి ఎంత పెద్ద రచ్చ జరిగింది, ఇది కుటుంబ నేపథ్యానికి సంబంధించి, అలాగే ఎలా మీరు వస్తారు అంటూ కూడా పోలీసులు ఎలా అడ్డుకోవట్లేదు అంటూ కూడా చాలా పెద్ద రగడ అక్కడ జరిగింది. అయితే ఆ గొడవను అడ్డు పెట్టుకొని అంటే అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ను అడ్డు పెట్టుకొని నేను ప్రభుత్వానికి కొరకరానికి కొయ్యనైపోతున్నాను, వాళ్ళని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే నాతో పాటు నా కుటుంబ సభ్యుల్ని అలాగే పార్టీకి చెందిన ఇతర కుటుంబ సభ్యులను కావాల్సుకునే ఇబ్బంది పెట్టడం ఇది సరైన విధానం కాదు అని అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయంగా తనపై ఎన్ని చర్యలైనా తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, కానీ నా కుటుంబాన్ని టార్గెట్ చేయడం అన్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా పాడి కౌశిక్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. తనను నేరుగా లక్ష్యంగా చేసుకోవాలి, కానీ తన కుటుంబ సభ్యుల్ని వేధించడం మానుకోవాలి. మీకు గొడవ నాతో కాబట్టి నాతో చూసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నేనా, నన్ను ఇబ్బంది పెట్టండి. మిమ్మల్ని ఎదుర్కొంటుంది నేనా, నన్ను ఎదుర్కోండి. కానీ అభంశుభం తెలియని నా కుటుంబాన్ని ఎందుకు దీంట్లోకి లాగుతున్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రయత్నాలని వేధించడాన్ని మానుకోవాలి అంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డిని కోరారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గబోను, మీరేమన్నా చేసుకోండి, నేను ఎదుర్కోవడానికి సిద్ధం రాబాయ్, ఎంత దూరమైనా చూసుకుందాం పా అన్నట్టుగానే ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో తగ్గా, నేను తప్పు చేయలే, బరాబర్ ప్రశ్నిస్తా. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా నన్ను నమ్మి ఓటేసిన ఓటర్ల కోసం నేను ప్రశ్నిస్తా, నా తెలంగాణ కోసం నేను ప్రశ్నిస్తా అంటూ ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఎందుకంటే హామీలు నెరవేర్చే వరకు నేను ప్రశ్నించడం అయితే ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటా, ఎన్ని కేసులైనా పెట్టుకో. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యతగా భావిస్తున్నాను అంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ప్రశ్నించే గొంతును ఎవరు అణచలేరని, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం సాగుతూనే ఉంటుందంటూ ఆ నాయకుడు అయితే స్పష్టం చేశారు. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, కాకపోతే నాదొకటే విజ్ఞప్తి, నన్ను ఏదైనా చేయండి, నా మీద మీ కక్ష అంతా తీర్చుకోండి. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఎక్కడ రమ్మన్నా వస్తా, ఎక్కడ ఎదుర్కోమన్నా ఎదుర్కొంటా, కొడతారా పడతా, ఏదైనా ఓకే, కానీ నా కుటుంబం జోలికి రాకండి, నా వ్యక్తిగతంగా నా బంధువుల కుటుంబాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇదొక్కటే నేను కోరుకుంటుంది. దాని విషయంలో అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా విషయం అంటారా, ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు పెట్టండి, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నంతసేపు బాధ్యతగానే ఉంటా, బరాబర్ ఉంటా, ఈ దమ్ము ధైర్యంతో ఉంటా, ఎక్కడ తగ్గా నేను అనేసి అంటే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది.
మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటైతే ఆయన దూకుడికి కళ్ళం వేసేందుకైతే కేసులు రాబోతున్నాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న విచారణకు కావాలి అంటూ కూడా సిఐడి నోటీసులు అందించడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. లీగల్గా నేను ఫైట్ చేయడానికి సిద్ధమే, నేను ఏ తప్పు చేయలేదు అలా నిరూపించుకుంటా అంటూ కౌశిక్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరి అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి కూడా ఆయన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరించారన్న అంశానికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అటు స్పీకర్కి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఆయనకు ఒక వివాదాన్ని రాజేసుకోబోతుందని తెలుస్తుంది. మనం చూస్తున్న పాడి కౌశిక్ రెడ్డి ఎంత దూకుడుగా వెళ్తున్నాడు అనేది. ఈ నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు చుట్టూ వల పన్నుతున్నారా అని అంటే ఆయనకు సంబంధించిన అభిమాన వర్గం కావచ్చు, ఆయన అనుచర వర్గం కానీ కేసులు చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది.